రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నీరదశ్యామ కకుత్స్థవం సకలశాంబుధి సోమ సురారి దోర్బలోద్దామ విరామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవాళ చాలా చక్కగా రామభద్ర స్వామి సాక్షాత్తుగా భద్రాచలంలో ఎట్లా ఉంటాడో మన రామభద్ర క్షేత్రంలో అట్లా ఉంటాడు. వామాంక స్థిత జానకి పరిరస కోదండ దండంకరే అని చెప్పి రాముడి యొక్క ఎడమ తొడ మీద సీతామ్మవారు కూర్చొని ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, భద్రాచలంలో చూడండి, ఎక్కడైనా చూడండి, అమ్మవారు అలాగే ఉంటుంది. ధనుర్బాణాలతో రామచంద్ర స్వామి ఉంటాడు, పక్కన లక్ష్మణ స్వామి ఉంటాడు. ఎందుకండి ఆ ధనుర్బాణాలు అదంతా అన్ని చాలా అర్థాలు రామాయణంలో ఉన్నాయి, కానీ మిమ్మల్ని పరీక్షించేవన్నీ నేను చెప్పాలని అనుకోవట్లేదు. కానీ రాముడి యొక్క దర్శనం, రాముడి యొక్క స్మరణ, రామనామం యొక్క స్మరణ కీర్తన సర్వ పాపాలను తొలగించే శక్తి రామనామానికి ఉంది. ఇప్పుడు అనొచ్చు, ఇప్పుడు అనకూడదు అనేవి లేదు. రాముడి యొక్క పేరు మీరు మామూలుగా స్నానం చేసినా కూడా శ్రీరామ అనుకోవచ్చు, స్నానం చేయకున్నా కూడా శ్రీరామ అనుకోవచ్చు. కానీ కొన్ని మంత్రాలు చదవాలంటే మీరు స్నానం చేయాల్సిందే. ఎందుకంటే మనకు దేహశుద్ధి, అట్లాగే ఆత్మశుద్ధి, మనశ్శుద్ధి, వచశుద్ధి అని చెప్పి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏమిటండి అంటే మనం పవిత్రంగా ఉండాలి అంటే ఇవన్నీ నియమాలు పాటించాలి. నాకు ఏమీ పర్వాలేదండి ఎట్లంటే అట్లా ఉంటా అన్నవాడు జీవితంలో ఏది సాధించలేడు. ప్రతి వ్యక్తి ఏదైనా సాధించాలంటే దానికి కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు, మన పూర్వీకులు ఏదైతే ఆచరించారో ఆ పద్ధతులు మనం ఆచరించాలి. అదే మార్గంలో మనం వెళితే మనకు శ్రేయస్సు, శుభము, లాభము జరుగుతాయి. అట్లా రామచంద్ర స్వామి దగ్గర ఇప్పటి వరకు మేము చదివిన మంత్రాలని అరుణ మంత్ర పఠనం అంటారు. అరుణ మంత్ర పఠనం అంటే సూర్యుడు లేకపోతే జగత్తు లేదు, అంతే కదండి. సూర్యుడు పొద్దున 6కి ఉదయించాడు కాబట్టి ఇప్పుడు 12-1 గంట అయింది. అసలు సూర్యుడు లేకపోతే చీకట్లోనే ఉంటాం మనం. కాబట్టి ఆ సూర్యుడు ఏమిస్తాడండి అంటే జగత్తును మొత్తం నడిపించేది సూర్యుడు. ఆ సూర్యుడు లేకపోతే జగత్తు అంధకార బంధురం కాబట్టి ఆ సూర్యుడు ఇచ్చేటువంటి 1,00,000 ప్రయోజనాల్లో ఒక ప్రయోజనం ఆరోగ్యం. మామూలుగా సాయి పూజా స్టోర్స్కి పోతే కొన్ని వందల పూజా ద్రవ్యాలు దొరుకుతాయి. నాలాంటి వాడికి ఒత్తులు కావాలంటే ఒత్తులు దొరుకుతాయి, ఈయనకి ఆవు నెయ్యి కావాలంటే ఆవు నెయ్యి దొరుకుతుంది, ఈయన గంధపు చెక్క కావాలంటే గంధపు చెక్క దొరుకుతుంది, ఇంకొక ఆయనకి దర్భాసనం కావాలంటే దొరుకుతుంది. కానీ ఎన్ని సామాన్లు ఉన్నాయి అందులో? కొన్ని వందల రకరకాల పూజా సామాగ్రి వాళ్ళ నాన్నగారి నుంచి వాళ్ళ పరంపరగా అట్లా దాన్ని పెట్టి అయ్యగారు వస్తే ఎట్లా గౌరవించాలి, షాప్కి వస్తే చాలా మంది వస్తుంటారు వాళ్ళ షాప్కి. పంతుళ్ళు వస్తే ఎట్లా చూడాలి, మిగతా వాళ్ళు వస్తే ఎట్లా చూడాలి, మీరు ఇట్లా కాదు ఇట్లా సేటు అంటే సరే అయ్యగారు మీరు ఎట్లంటే అట్లనే చేద్దాం అంటాడు ఆయన. ఎందుకంటే ఒక పరంపర, ఒక పద్ధతి ప్రకారం మనం నడుస్తున్నప్పుడు మనం ఆ మార్గంలో వెళుతూ ఉంటాం. కాబట్టి సూర్యుడు ఇచ్చేటువంటి అనేక ప్రయోజనాల్లో ఒక ప్రయోజనం ఆరోగ్యం. ఇవాళ భానువాసరం అంటే ఆదివారం. ఆదివారం అంటే ఆది అంటే మొదలు అర్థం, అంతే కదండి. ఆది శంకరాచార్య, శంకరాచార్య చాలా మంది ఉంటారు. ఆది శంకరాచార్య అంటే మొదటి శంకరాచార్య ఎవరైతే ఆయన ఆది శంకరాచార్య అంటారు. ఆదివారం సూర్యుడికి సంబంధించిన వారం. ఈ ఆదివారానికి ప్రత్యేకత ఏమిటండి అంటే ప్రతి మనిషిలో దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి కొన్ని జాగృతమైనటువంటి అంతర్లీనమైన శక్తులు ఉంటాయి. ఆ శక్తులన్నీ కూడా జాగృతమయ్యేటువంటి రోజు ఆదివారం. అందుకే ఆదివారం నాడు చాలా ప్రత్యేకంగా ఉండాలని పూర్వీకుల యొక్క ఆదేశం మనకు. అందుకే మిగతా దాంట్లో కూడా ఏవి తినాలి, ఏవి తినకూడదనే ఒక పట్టికలో ఆదివారం అంటే పవిత్రంగా ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శ్రియ విచ్చేత్ హుదాసనాత్, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్. ఆరోగ్యాన్ని సూర్యుడిస్తే ఇప్పుడు మీరు చేసినటువంటి యాగం ఏదైతే ఉందో
వైశ్వానరుడు అగ్నిని పూజిస్తే ఆయన మనకి ఏదైతే శ్రేయస్సు కావాలో ఆ శ్రేయస్సుని ఇస్తాడు. కాబట్టి శంకరుడు సంపదనిస్తాడు, మా రామభద్రుడు ఏది కోరితే అది ఇస్తాడు రామభద్ర క్షేత్రంలో. కాబట్టి మీ అందరికీ కూడా స్వాగతం. మన గోశాల ఉంది, వేద పాఠశాల ఉంది. ఇంత వేద ధ్వని మీరు ఎక్కడ వినలేదు. పొద్దున్న నుంచి దాదాపు 4 గంటల నుండి ఈ మంత్రాలు సాగుతూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నా. పిల్లలు ఎంత అద్భుతంగా చెప్పారండి వాళ్ళు. సుధాంశు చాలా అద్భుతంగా పిల్లలు వాళ్ళంత సాధన చేస్తే తప్ప ఇది పలకాలంటే అందరూ వల్ల అయ్యేది కాదు. రామ అనడం ఈజీ, శివ అనడం చాలా తేలిక, కృష్ణ అనొచ్చు. కానీ ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాలు ఉన్నాయి చూడండి, అది చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఏమై నృషద్వ రసదృ రసవ్యో బృహత్. ఇప్పుడు ఇది అనండి అంటే అర్థం అవుతుందా? మీరు చెప్తే మామూలుగా నానబెట్టినటువంటి శనగలు తినడం చాలా ఈజీ, బఠానీలు తినడం చాలా ఈజీ. ఇనప గుగ్గిళ్ళు అని ఉంటాయి, మీరు అవి తినండి చూద్దాం. ఒకటైనా కొరుకు పడుతుందా? పళ్ళు ఊడతాయి. కాబట్టి కొన్ని మంత్రాలు చాలా కష్టం చదవడానికి, వాటిలో గాంభీర్యత చాలా గొప్పది. ఇక్కడ మన రామభద్ర క్షేత్రంలో అంటే నిత్యం అగ్నిహోత్రం ఇక్కడ అక్కడ వెలుగుతుంటుంది. ఈ వేద మంత్రాలు వినబడుతూ ఉంటాయి. గోమాతలు మొత్తం ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఎక్కడి నుంచో ఏవో తేవాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఏకవిలువ ఉంది, ఇక్కడే మారేడు దళాలు ఉన్నాయి, ఇక్కడే తులసి ఉంది, ఇక్కడే రుద్రాక్ష చెట్టు ఉంది. 2017లో పెట్టాను రుద్రాక్ష చెట్టు. 25వ తారీఖు నేను మా అమ్మాయి ఏమి ఇవ్వాలి రాముడికి అంటే రుద్రాక్ష చెట్టు తెచ్చి ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టింది. రుద్రాక్ష చెట్టు ఉంది, మండల పూజకు మళ్ళీ వచ్చాము మేము. 25 రోజులు ట్రిప్ అది. మానస సరోవరం కైలాస శిఖరం మొత్తం ప్రదక్షిణం చేసి వచ్చాము మేము. కాబట్టి ఆ చెట్టు ఇక్కడ ఉంది. కాబట్టి మీరందరూ మానస సరోవరం పోతారో పోరో తెలియదు. మేమైతే పోయి వచ్చాం కాబట్టి రాముడి ప్రతిష్ఠ కాగానే పోయినాం. మన 45 రోజు పూజకు వచ్చాం. ఆ నాగలింగ వృక్షము, రుద్రాక్ష వృక్షము, స్వామికి రుద్రాక్షలు మొన్న పోయిన సంవత్సరం 1000 కాసినాయి. ఆ 1000 కాసినవి రాముడికి మాల వేసాం. అందరికి కూడా మా సంతోష శర్మ గారు అందరికీ ఆ రుద్రాక్షలు ఇస్తూ ఉన్నారు. రుద్రాక్ష ఒక్కటి ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీ దగ్గర. ఒక్క రుద్రాక్షకి ఇప్పుడు 10 రకాలు 100 రకాలు వేసుకోవడం కాదు. ఒక్క రుద్రాక్ష మీరు చేతికి పెట్టుకున్నా, మెడలో వేసుకున్నా, జేబులో పెట్టుకున్నా శత్రువులు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేదు. మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది అమెరికాలో పాజిటివ్ ఎనర్జీ అని చెప్పాలి. ఇక్కడ మనకు చాలా గొప్ప దివ్యశక్తి మనలో ఉంటుంది. కాబట్టి అవన్నీ మన దగ్గర ఉన్నాయి. మీ అందరినీ కూడా ఇక్కడ పరీక్షించి ఎక్కువసేపు ఎంతసేపే నేను మాట్లాడగలను. నా ప్రక్రియే ప్రవచనం చెప్పడం గంటలు. కాబట్టి ఇంతసేపు మిమ్మల్ని కడుపులో ఆత్మారాముడు అని ఆయన ఉంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు నా రాముడు అని పుస్తకం రాశారు. అందులో దశరథ రాముడు, కోదండ రాముడు, బాలరాముడు, ఆత్మారాముడు, సీతారాముడు, దశరథ రాముడు అని మొత్తం 10 రకాల రాముడు గురించి ఉంటుంది. ఆత్మారాముడు అనేవాడు ఒక ఆయన ఉంటాడు. ఆ ఆత్మారాముడు అనే ఆయన ఇప్పుడు మీరు 10 నిమిషాలు నేను ప్రవచనం చెప్తే వింటారు, మహా అయితే అర్ధగంట చెప్తే వింటారు. 35వ నిమిషంలో అబ్బాయి పంతులు గారు ఆపితే బాగుండు, ఆకలి అవుతుంది, మనం తినాలి అనేది మీరు ఆల్రెడీ సంకల్పం వచ్చేస్తుంది. ఎందుకంటే మనం మానవులం కదా, అంతే కదా. కాబట్టి ఆ ఆత్మారాముడు అనే ఆయనే మనం తృప్తిపరచాలి. తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. మీ అందరి మీద కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం. ఇప్పుడు చేసిన మంత్రాలన్నీ సూర్యుడికి సంబంధించిన మంత్రాలు. ఈ మంత్రాలు ఎటువంటివి అంటే క్యాన్సర్ లాంటి రోగాలని, మీరు డాక్టర్లకు తగ్గని రోగాలు కొన్ని ఉంటాయి. అవి మన శాస్త్రాల్లో పురాణాల్లో వ్యాస మహర్షి చెప్పారు. దాని గురించి మనం చెప్తే నేను 1 గంట సేపు చెప్తాను. అందుకని అంత లోపలికి పోకుండా బయట నుంచే చెప్తున్నా. భయంకరమైన పేరు పెట్టలేని రోగాలకి మందు ఏమిటండి అంటే ఈ అరుణ పారాయణ. మామూలు జ్వరాలు, మామూలు ఉన్నటువంటి మేము పారాయణం చేశాం కదా, మీరు మా అడుగుతూ ముట్టుకోండి, మీకన్నా మాకు 1 డిగ్రీ టెంపరేచర్ మా ఒంట్లో ఉంటుంది. మీరు టెస్ట్ చేసుకోవచ్చు. నేను ప్రూవ్గా అమెరికాలో ఉండేవాడిని. మీకు ఏదైనా ప్రాక్టికల్గా చెప్తూ ఉంటాను. ఏదో పుస్తకాలు ఉంది కదండి సేట్గా మీరు వినాలని చెప్పండి. మాకు ఏదైనా కానీ అమెరికాలో ప్రత్యక్ష ప్రమాణం, కంటికి ప్రమాణం. మీరు ఇట్లా ఉందండి, ఈ పుస్తకం 100 రూపాయలు అనగానే నెట్లో కొడితే ఈ పుస్తకం 100 రూపాయలు చూపించాలి, అప్పుడే నా మాటకు విలువ. కాబట్టి ఇప్పుడు మేము చేసిన పారాయణానికి మీ అందరికన్నా కూడా 1 డిగ్రీ 2 డిగ్రీ టెంపరేచర్ మా ఒంట్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మంత్రాల్లో వేడి ఉంది. సూర్యుడు ఎండలో కూర్చుంటే మీరు ఏమైతారు, వేడెక్కుతారు కదా. మేము కేవలం ఈ మంత్రాలు చదవడం ద్వారా వేడెక్కాం. ఆ శక్తి మాలో ఉంది.
ఆ శక్తే మేము మంత్రాల ద్వారా మీ అందరికి కూడా ఇప్పుడు అందరు చదవాలంటే అవుతున్నాయి, వింటే చాలు, శ్రవణం చేస్తేనే మహాఫలితం. కాబట్టి ఆ గొప్ప ఫలితాన్ని మీరందరూ కూడా పొందారు. రాముడు కూడా సూర్యవంశంలో పుట్టాడు. సూర్యుడు, రాముడు, ఆంజనేయ స్వామి ఇట్లా కొన్ని పరంపర ఉంది. కాబట్టి సూర్యుడిని పూజిస్తే రాముడిని పూజించినట్టే, రాముడిని పూజిస్తే ఆంజనేయ స్వామిని పూజించినట్టే, ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే సూర్యుడు ప్రార్థించే లింకప్ ఉంది అందులో మనకు శాస్త్రంలో. కాబట్టి అవన్నీ రహస్యాలు మనకు తెలవాలి అంటే ఇట్లా 2 మాటలు వినాలి. ఎందుకంటే మా సంతోష్ శర్మ 2 మాటలు మీరు చెప్పాలన్నా అని చెప్పినట్టు ఆయన మాటలు వినాలి. ఆయన 2 మాటలు చెప్తాడు. నేనే ఎక్కువ చెప్తున్నా మామూలుగా. ఆయన ఎందుకంటే అందరూ మంచిగా తినాలి, అందరు రావాలి, అందరికి పెట్టాలనే గుణం ఆయనలో ఉంది. ఇప్పుడు కాదు, చాలా చిన్నప్పటి నుంచి అవి కొన్ని బై బర్త్ కొన్ని గుణాలు వస్తాయి.